రకాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా తొలి నుంచి తమలో జిహాదీ భావాలు ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో విదేశీ హ్యాండ్లర్ ఆల్ హకీం షుకూర్తో పరిచయం ఏర్పడ్డాకే అవి తీవ్ర రూపం దాల్చాయంటూ విజయవాడ ఉగ్రమూలాల కేసులో నిందితులు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అతని ఆదేశాలతోనే నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ కార్యకలాపాలను భారత్లో వ్యాప్తి చేయడానికి జిహాద్ కోసం ఆత్మాహుతి దాడులకు పాల్పడేలా యువతను ప్రేరేపించడానికి పూనుకున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బెనెక్స్ కామ్ పేరుతో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ పలు గ్రూపుల్లో ఏర్పాటు చేసి తీవ్రవాద భావజాలం కలిగిన వారు జిహాద్ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవారిని అందులో సభ్యులుగా చేర్చి వారితో నిరంతరం సంప్రదింపులు జరిపే వాళ్ళమని వివరించినట్లు సమాచారం. విజయవాడ వాసులు మొహమ్మద్ రహంతుల్లా షరీఫ్, అలాగే మొహమ్మద్ డానిష్, మీర్జా సోహెల్ బేగ్, హైదరాబాద్కు చెందిన సైదా బేగం వీళ్ళందరినీ ఇప్పుడు ఆ కస్టడీ కూడా ఆదివారంతో ముగిసింది. అంటే వీళ్ళు ఆ షుకూర్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నాడో అతను పరిచయం అయిన తర్వాత ఇదంతా ఈ జిహాదీ భావాలు ఇదంతా వీళ్ళ ఒక గ్రూప్ పెట్టి ఈ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో ఈ భావాలు ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించి ఒక ఉగ్రవాదులుగా తయారు చేసి ఒక పెద్దదే మొత్తానికి ఇది ఇక్కడే ఉండడు. అంటే పాకిస్తాన్ నుంచి కూడా ఆయుధాలు తెప్పించారట. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు తెప్పించి పేలుడు పదార్థాలు తెప్పిస్తామని కూడా మాట ఇచ్చారట. అతని ఆదేశాలతోనే ఐసిస్ కార్యకలాపాలు మొత్తం వ్యాప్తి చెందడానికి కూడా వీళ్ళు ప్రయత్నించారట. మొత్తానికి ఇటువంటి వాటిని కోకటి వేళ్లతో తొలగించాలి, లేదంటే దేశానికి